శ్రీగురుభ్యో నమః హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః హరి ఓం. శ్రీమహాసరస్వత్యై నమః హరి ఓం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. శివమహాపురాణంలో సతీఖండము పురాణం చదువుకుంటున్నాము. సతీదేవి శివుని వరుణగా పొందడం అనేటువంటి విషయం. బ్రహ్మదేవుడు అంటున్నాడు, మునీంద్ర, సతీదేవి ఆశ్వయుజమాస శుక్లపక్షమున అష్టమి తిథి యందు ఉపవాసముండి భక్తిభావంతో ఆ సర్వేశ్వరుడైన పరమేశ్వరుణ్ణి పూజించింది. ఇట్లు నందావ్రతం పూర్తి చేసి నవమి తిథి యందు పగటిపూట ధ్యానమగ్నురాలైనటువంటి సతీదేవికి శివభగవానుడు ప్రత్యక్షంగా దర్శనమిచ్చినాడు. ఆ స్వామి శ్రీ విగ్రహము సర్వాంగ సుందరమై గౌరవర్ణముతో శోభిల్లుతుండెను. వారికి 5 ముఖములుండెను. ప్రతి ముఖమునందును కూడా 3 నేత్రములుండెను. పాలప్రదేశమున చంద్రుడు శోభలొరుగుచుండెను. ఆయన చిత్తము ప్రసన్నముగా వెలుగులీనుచుండెను. కంఠము నీలవర్ణమును కలిగి ఉండెను. ఆ స్వామికి 4 భుజములుండెను. ఆ ప్రభువు తన చేతుల యందు త్రిశూలమును బ్రహ్మ కపాలమును వరద అభయ ముద్రలను ధరించి ఉండెను. ఆయన శరీరమంతయును భస్మమయ అంగరాగముతో ఉద్భాసితమగుచుండెను. గంగ ఆయన మస్తకపు శోభను పెంపొందించుచుండెను. ఆయన అంగములన్నీను మనోహరముగానుండెను. ఆ ప్రభువు మహత్తరమైనటువంటి లావణ్య ధామముగా గోచరించెను. వారి ముఖము కోట్ల కొలది చంద్రులతో సమానముగా ప్రకాశించుచు ఆహ్లాదకరముగానుండెను. ఆ ప్రభువు అంగముల కాంతి కోటి కామదేవతను తిరస్కరించినట్లుగా ఉండెను. ఆ స్వామి ఆకృతి సమస్త స్త్రీలను మోహింపజేయునదిగా ఉండెను. అట్టి సౌందర్య మాధుర్య సమ్మిళితమైనటువంటి ప్రభువుగా మహాదేవుని ప్రత్యక్షముగా చూచి ఆ స్వామి చరణములకు సతీదేవి ప్రణమిల్లను. అప్పుడు ఆమె తల సిగ్గుతో నమ్రమయ్యుండెను. తన తపఃపుంజ ఫల ప్రదాత అయినటువంటి వామదేవుడు తన కొరకే కఠినమైనటువంటి వ్రతమాచరించుచూ ఉన్నటువంటి ఆ సతీదేవిని పత్నిగా చేసుకొని స్వీకరించు కోరిక కలిగి కూడా ఆమెతో ఇట్లు పలికెను. ఉత్తమ వ్రతమును పాలించేటువంటి దక్షిణాందిని, నేను ఈ వ్రతముతో మిగులా ప్రసన్నుడనైతిని కనుక ఏదైనా వరము కోరుకుమ్ము, నీకు ఇష్టముకు వరమునే నేను ప్రసాదించదను అన్నాను. బ్రహ్మ చెప్తూ ఉన్నాడు, మునీంద్ర, జగదీశ్వరుడైనటువంటి మహాదేవుడు సతీదేవి మనోభావాన్ని తెలుసుకున్నటకు, ఆమె అభిప్రాయమును తెలుసుకున్నటకు ఇట్లు పలికెను. ఏదైనా వరమును కోరుకొను, కానీ సతియందు లజ్జాభావము ప్రస్ఫుటమగుచుండెను. కనుక ఆమె తన హృదయమునందున్న భావమును స్పష్టమైన శబ్దములతో చెప్పలేకపోయాను. ఆమె అభీష్ట మనోరథము సిగ్గుచే కప్పబడి ఉండెను. ప్రాణవల్లభుడగు శివుని ప్రియవచనములను విని సతీదేవి అత్యంత ప్రేమ మగ్నురాలయ్యను. ఈ విషయము తెలుసుకొని శంకర భగవానుడు మిగులా ప్రసన్నుడయ్యను. ఆయన పదే పదే ఇట్లు చెప్పసాగెను, వరమడుగు సత్పురుషులకు ఆశ్రయుడును అంతర్యామియను అగు శంభుడు సతీదేవి భక్తికి వశుడయ్యను. అప్పుడు సతీదేవి తన లజ్జను ఆపుకొని మహాదేవునితో ఇట్లనెను, ప్రభు, నా మనోవాంఛిత వరమునొసగుడు, అది దాటరానిది. భక్తవత్సరుడు శంకర భగవానుడు సతీదేవి తాను చెప్పదలుచుకున్న దానిని పూర్తిగా చేయజాలకున్నదని గమనించెను. అప్పుడు ఆయన స్వయముగా ఇట్లనెను, దేవి, నీవు నా భార్య వగుదువు. తాను కోరిన ఫలమును ప్రసాదించు ఆ స్వామి వచనమును విని ఆనందమగ్నురాలైనటువంటి ఆ సతీదేవి మారుపలుకక నిలిచి ఉండెను. ఆమె మనోవాంఛిత ఫలము పొందియున్నది కదా. అప్పుడు దక్షకన్య ప్రసన్నురాలై 2 చేతులు జోడించి తల వంచి భక్తవత్సరుడుగా శివదేవునకు పదే పదే ప్రణమిల్లెను. సతీదేవి ఇట్లనెను, దేవాదిదేవ మహాదేవ, మీరు మా తండ్రి గారికి తెలిపి వైవాహిక విధానము నా పాణిగ్రహణము చేయుడు. బ్రహ్మ ఇట్లంటున్నారు, నారద, సతీదేవి మాటలను విని భక్తవత్సరుడు అంటే ఆ మహేశ్వరుడు ఆమె వైపు చూచి ఇట్లనెను, ప్రియురాల అట్టేయగుగాక,
అప్పుడు దక్షకన్యకు సతీదేవి భగవంతునకు ప్రణమిల్లును. భక్తితో ఆ స్వామి నుండి సెలవు గైకొనెను. వెలుటకు అనుజ్ఞను పొంది మోహానందములతో కూడిన మనస్సుతో ఆ దేవి తన మాతృగృహమునకు వెళ్ళెను. భగవంతుడకు శివుడు కూడా హిమాలయములందరి తన ఆశ్రమునకు చేరుకొనెను. దక్షకన్య అయినటువంటి సతీ వియోగంతో కొంత మానసిక అలజడికి లోనయ్యను. ఆమెనే చింతన చేయుచుండెను. దేవర్షి తరువాతి మనస్సును ఏకాగ్రం చేసుకుని లౌకిక గమనమును ఆశ్రయించి ఆ భగవానుడు శంకరుడు మనస్సులో నన్ను స్మరించెను. విశివధారి అయినటువంటి మహేశ్వరుడు స్మరించగానే ఆ స్వామి ఫలసిద్ధి కొరకు నేను వెంటనే ఆ ప్రభు సన్నిధికి చేరినాను. ఆయన హిమాలయ శిఖరము మీద మహాదేవుడు సతీ వియోగం అనుభవించుచు విద్యమానుడై ఉన్నను. నేను సరస్వతీదేవితో కూడి ఆ స్థలమునకు వెళ్ళితిని. సరస్వతీ సహితుడైనటువంటి నన్ను ఆ స్వామి చూచెను. ప్రేమ వలయమున బంధింపబడి శివుడు ఉత్సాహంతో ఇట్లు పలికెను. బ్రహ్మదేవ, వివాహ కార్యమునందు స్వార్థబుద్ధినంతైను వినియోగించి తిని అప్పటి నుండి స్వార్థమునందే సత్యమున్నట్టు నాకు గోచరిస్తున్నది. దక్షకన్య సతీ మిగుల భక్తితో నన్ను ఆరాధించినది. ఆమె చేసిన నందావ్రత ప్రభావమున నేను ఆమె కోరిక తీర్చుటకు వరమిచ్చినని ప్రకటించి తిని. బ్రహ్మదేవ, అప్పుడు ఆమె వీరు నాకు భర్త కండు అని చెప్పేసి నన్ను వరం అడిగింది. అప్పుడు నేను ఆ మాటలు విని సంతుష్టునైనాను. నీవు నాకు పత్నివి కమ్ము అని చెప్పేసి నేను కూడా చెప్పినాను. అప్పుడు దాక్షాయని సతీదేవి నాతో పలికెను. జగత్పతి, మీరు ఈ విషయమును గూర్చి మా తండ్రికి తెలుపుడు, వైవాహిక విధానమున నా పాణిగ్రహణము చేయుడు అని. బ్రహ్మదేవ, ఆమె భక్తికి సంతసించి నేను ఆమె ప్రార్థనను స్వీకరించి తిని. అప్పుడు ఆమె తన మాతృగృహమునకు వెళ్ళిపోయెను. నేను ఎదురికి వచ్చి తిని. కనుక ప్రస్తుతము నీవు నా సందేశానుసారము ఆమె ఇంటికి వెళ్ళుము. దక్ష ప్రజాపతి శీఘ్రముగా నాకు కన్యాదానం అనరించు ప్రయత్నమును నీవనరింపుము. ఆయన ఆజ్ఞాపించిన వెంటనే నేను కృతకృత్యుడనై ప్రసన్నుడనై తిని భక్తవత్సలులకు విశ్వనాథునితో ఇట్లాంటిని. ప్రభు శంభు, మీరు చెప్పినటువంటి దాన్ని చక్కగా ఆలోచించి మేము ముందే దీన్ని నిశ్చయించినాము. వృషభధ్వజ, దీని యందు ముఖ్యముగా దేవతల యొక్క మరియు నా యొక్క స్వార్థము కూడా కలదు. దక్షుడు స్వయముగా నీకు తన పుత్రికను ప్రదానం చేయును. కానీ మీ ఆజ్ఞతో నేను కూడా అతనికి మీ సందేశమును వినిపించదను. సర్వేశ్వరుడు మహాప్రభు అయినటువంటి ఆ మహాదేవునితో విధముగా వచించి నేను మిక్కిలి వేగవంతమైన రథమునందు కూర్చొని దక్షిణ గృహమునకు చేరితిని. అప్పుడు నారదుడు అడుగుతున్నాడు, భక్తులలో శ్రేష్ఠుడమైనటువంటి మహానుభావ విధాత, సతీదేవి ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు దక్షుడు ఆమె కొరకు ఏమి చేసినో తెలుపుడు. బ్రహ్మ చెప్తూ ఉన్నాడు. తపస్సు ముగించుకొని మనోవాంఛిత వరమును పొంది సతీదేవి తన గృహమునకు తిరిగి వెళ్ళి తన తల్లిదండ్రులకు నమస్కరించింది. ఆమె తన చెలికత్తె ద్వారా తన తపస్సుకు సంబంధించిన సమాచారమును తల్లిదండ్రులకు వినిపించింది. సతీదేవికి మహేశ్వరుని వలన వరము లభించిందని, ఆమె భక్తికి ఆయన మిగుల సంతుష్టుడైనాడని ఆ చిలికెత్తె వారికి సూచించింది. ఆ సఖి నోటి నుండి ఈ వృత్తాంతమును అంతయు వినిన తరువాత తల్లిదండ్రులకు మిక్కిలి ఆనందం కలిగింది. వారు గొప్ప ఉత్సవమును చేసుకున్నారు. ఉదార మనస్కుడైనటువంటి దక్షుడు, మహామనస్వినైనటువంటి వీరినియు బ్రాహ్మణులకు వారు కోరిన ద్రవ్యములనిచ్చిరి. అట్లే అంధులకు దీనులకు కూడా ధనదానములు వసంగిరి. ఆనందమును పెంపొందించు తన పుత్రికను కౌగిలించుకొని తల్లి వీరిని ఆమె తలను మూర్కొనెను. ఆనందమగ్నురాలై ఆమెను పదే పదే ప్రశంసించెను. కొంతకాలం గడిచిన తరువాత ధర్మజ్ఞులు శ్రేష్ఠుడైనటువంటి దక్షుడు ఈ విధమైన చింతనలో పడెను. నేను నా కుమార్తెకు వివాహము శంకరునితో ఎట్లు చేయవలెను? మహాదేవుడు ప్రసన్నుడై వచ్చి ఉండెను, కానీ ఆయన వెళ్ళిపోయాను. ఇప్పుడు నా కుమార్తె కొరకు ఆయన మరలా ఎదుటకు ఎప్పుడు వచ్చును? ఎవరినైనా వెంటనే భగవానుడైన శివుని దగ్గరకు పంపుటైను సముచితము అనిపించదు. ఎందుకనగా నేను ప్రార్థించినప్పటికీ కూడా ఆయన నా కుమార్తెను పరిగ్రహించని ఎడల నా విన్నపము నిష్ఫలమగును కదా. ఈ విధంగా చింతించున్నటువంటి దక్ష ప్రజాపతి ఎదుట నేను సరస్వతి కూడా ఆకస్మికముగా ఉపస్థితులమైతిమి. తండ్రినకు నా రాక చూచి దక్షుడు ప్రణామం అనరించి వినీత భావముతో నిలుచుండెను. అతడు స్వయంభూనైనటువంటి నాకు ఆసనమును సమకూర్చెను.
దక్షుడు నా రాకకు కారణమడుగగా నేను జరిగినంతయు అతనికి వినిపించి తిని. ప్రజాపతి, భగవంతుడైనటువంటి శంకరుడు నీ కుమార్తెను పొందుటకు నిశ్చితముగా నన్ను నీ చెంతకు పంపాను. నీవు ఈ విషయమును ఉత్తమ కార్యము నాకు శుభముహూర్తమును నిశ్చయించుము. సతీదేవి వివిధ భావములతో సాత్విక వ్రతము ద్వారా భగవంతులకు శంకరుని ఆరాధించినది. అట్లే ఆ స్వామి కూడా సతీదేవిని ఆరాధించెను. కనుక దక్ష, భగవంతులకు శివుని కొరకే సంకల్పించి ప్రకటితమైనటువంటి నీ కుమార్తెను ఆలస్యము లేకుండా ఆయన సేవ యందు నియమింపుము. దీని వలన నీవు కృతకృత్యుడవగుదువు. నేను నారదుని వెంట వెళ్ళి వారిని నీ గృహమునకు తీసుకుని వచ్చేదను. నీవు ఆ స్వామి కొరకే జన్మించిన నీ కుమార్తెను ఆయన చేతులలో పెట్టుము. బ్రహ్మదేవుడు చెప్తున్నారు, నారద, ఈ వచనములను విని నా కుమారుడైన దక్షుడు మిగులా సంతసించినాడు. అతడు అత్యంత ప్రసన్నుడై, తండ్రి అట్లే యగునుగాక అన్నాడు. మునీంద్ర, అప్పుడు నేను మిగుల హర్షించితిని. అతడి నుండి లోక కళ్యాణ తత్పరుడైనటువంటి భగవంతుడు శివుడు మిగుల ఉత్సాహముతో నా కొరకు ఎదురు చూచున్న స్థలమునకు వెళ్ళి తిని నేను తిరిగి వచ్చినప్పుడు నా భార్యతోనూ పుత్రికతోనూ దక్ష ప్రజాపతి కూడా పూర్ణకాముడయ్యను. అంతేగాక అతడు అమృతమును త్రాగి తృప్తి చెందినంత సంతుష్టి నొందెను. బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు, నారద, తరువాత హిమాలయము యొక్క కైలాస శిఖరమునందు నివసించేటువంటి పరమేశ్వరుడు మహాదేవుడైనటువంటి శివుణ్ణి తీసుకుని వచ్చుటకు సంతోషముతో ఆయన చింతకు నేను వెళ్ళి తిని ఆ స్వామితో ఇట్లు చెప్పి తిని, వృషభధ్వజ, సతీదేవిని గురించి నా కుమారుడు దక్షుడు చెప్పినటువంటి మాటలను వినుడు. అసాధ్యమని అనుకునేటువంటి కార్యం సిద్ధించినదని భావింపుడు. దక్షుడిట్టు బలికెను, నేను నా కుమార్తెను భగవంతుడే శివునికే ఇచ్చేదను. ఆమె ఆయన కొరకే జన్మించినది. శివునితో సతీదేవి వివాహము జరుగుట స్వయంగానే నా అభిష్టము. మీరు చెప్పిన తర్వాత దీని మాహాత్మ్యం ఇంకనూ అధికమైనది. నా కుమార్తె స్వయంగా ఇదే ఉద్దేశంతో శివుణ్ణి ఆరాధించింది. ఇప్పుడు శివుడు కూడా ఆమెతో ఈ విషయమును చర్చించకు ఎదురు చూస్తుండెను. కనుక ఈ కన్యను తప్పక భగవంతుడే శివుని హస్తములందు ఉంచుదును. విధాత, భగవానుడకు శంకరుడు శుభలగ్న శుభముహూర్తమున ఇక్కడకు రావలయను. అప్పుడు నేను ఆయనకు విధి విధానముగా నా కన్యనిచ్చెదను అని చెప్పేసి దక్షుడు చెప్పినాడు. కనుక మీరు శుభముహూర్తమున ఆయన గృహమునకు దయచేయుడు. సతీదేవిని వివాహము కండు. మునీంద్ర, నా మాటలు విని భక్తవత్సలుడైన రుద్రుడు లౌకిక పద్ధతిని ఆశ్రయించి నవ్వుతూ నాతో ఇట్లను, విశ్వమును సృష్టించు బ్రహ్మదేవ, నేను నీతోనూ నారదునితోనూ కూడి దక్షిణగృహమునకు వచ్చేదను. కనుక నారదుని స్మరింపుము. మరీచి మొదలగు నీ మానసపుత్రులను కూడా ఇక్కడికి పిలిపింపుము. నేను వారందరితో కూడి దక్షుడి నివాస స్థానమునకు చేరుదును. నా పార్షదులు కూడా నా వెంట నుందురు. నారద, లోకాచార నిర్వహణ యందు లగ్నమైనటువంటి శివభగవానుడు ఇట్టి ఆజ్ఞను సొగగా నేను నిన్నును మరీచి మొదలగు కుమారులను కూడా స్మరించి తిని నేను స్మరించగానే నీ వెంట నా మానసపుత్రులందరూ కూడా గౌరవభావంతో అతడికి వచ్చి చేరిరి. అప్పుడు నీవు అతడున్న వారందరూ హర్షాతిరేకముతో పులకితులైరి. రుద్రదేవుడు స్మరించగా శివభక్త చక్రవర్తి అయినటువంటి విష్ణుదేవుడు కూడా తన సైనికులతోనూ లక్ష్మీదేవితోనూ కూడి గరుడ వాహనారూఢుడై అతడికి వేంచేసెను. తరువాత చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి రవివారమున పూర్వఫల్గుని నక్షత్రమునందు బ్రహ్మనైనటువంటి నేను విష్ణు మొదలగు సకల దేవతలతో కూడి మహేశ్వరుడు వివాహయాత్ర చేసెను. మార్గమధ్యమున దేవతలతోనూ ఋషులతోనూ కూడి యాత్ర చేయుతున్న శంకర భగవానుడు మిగుల శోభాయమానుడయుండెను. అతడికి వెళుతున్నటువంటి దేవతలు, మునులు, ఆనందమగ్న మనస్కులైనటువంటి ప్రమథగణములు త్రోవలో గొప్ప ఉత్సవమును జరుపుకొనిరి. భగవంతుడకు శివుడు కోరగానే వృషభము, వ్యాఘ్రము, సర్పము, జటలు మొదలుగైనటువంటి అన్నియును కూడా ఆ స్వామికి భూషణములయ్యను. అనంతరము వేగముగా పయనించేటువంటి బలమైన నందికేశ్వరుడు ఆయనకు వాహనమయ్యను. ఆయనపై అధిరోహించి బయలుదేరెను. విష్ణు మొదలగు దేవతలతో కూడి క్షణములో ప్రసన్నతాపూర్వకముగా దక్షిణ గృహమును చేరుకొనెను. అతడ విన్యచిత్తుడైనటువంటి ఆ ప్రజాపతి దక్షుడు తన ఆత్మీయ జనులందరితో కూడి భగవంతుడు శివుని ఆహ్వానించుటకు ఎదురుగా వెళ్ళెను. అప్పుడు ఆయన సకలాంగములకు సంతోషముతో రోమాంచితమయ్యను. దక్షుడు తన ద్వారము వద్దకు వచ్చి ఉన్నటువంటి సకల దేవతలకు
నమస్కరించి సత్కరించెను. వారందరినీ సురశ్రేష్ఠుడగు శివుని కూర్చుండబెట్టి ఆయన పార్శ్వభాగము అందు స్వయముగా మునులతో కూడి ఆసీనుడయ్యను. అప్పుడు దక్షుడు మునులతో సహా సమస్త దేవతలకు కైవారమును అనరించెను. వారందరినీ భగవంతుడు శివుని లోపలకు తీసుకుని వెళ్ళిరి. అప్పుడు దక్షుని మనస్సులో మిగుల ప్రసన్నత కలిగెను. ఆయన సర్వేశ్వరుడు శివునకు ఉత్తమ ఆసనమొసగి స్వయముగా విధిపూర్వకముగా ఆ స్వామిని పూజించెను. అప్పుడు శ్రీ మహావిష్ణువును, నన్నును, బ్రాహ్మణులను, దేవతలను, సమస్త శివగణములను యథోచితముగా ఉత్తమ భక్తిభావముతో పూజించెను. ఇట్లు పూజనీయులైనటువంటి పురుషులందరకును యథోచితముగా ఆదర సత్కారములు నరించెను. దక్షుడు నా మానసపుత్రుడకు మరీచి మొదలగు మూల నుండి అవసరమైన సలహాలను గ్రహించెను. దీని తర్వాత నా కుమారుడకు దక్షుడు తండ్రినకు నా చరణములకు ప్రణమిలు సంతోషముతో ఇట్లనెను, ప్రభు, మీరే ఈ వివాహ కార్యమును సంపన్నము చేయుడు అని. అప్పుడు నేను హర్షభరిత హృదయముతో చాలా మంచిది అని చెప్పి లేచి తిని కార్యమునంతయును చేయించు టయందులు లగ్నమైతిని. తదనంతరము బలమైనటువంటి గ్రహములతో కూడినటువంటి శుభలగ్న శుభముహూర్తమునందు దక్షుడు హర్షాతిరేకముతో తన పుత్రిక అయినటువంటి సతీదేవి చేతిని భగవంతుడకు శంకర భగవాన్ని హస్తమునందు పెట్టెను. ఇట్లు పాణిగ్రహణము అనరించెను. అప్పుడు హర్షముతో నిండినటువంటి భగవంతుడు వృషభధ్వజుడు వైవాహిక విధానమున పరమసుందరి అయినటువంటి ఆ దక్షకన్యను పాణిగ్రహణం చేసెను. నేనును, శ్రీహరియును, నీవును, ఇతర మునులును, దేవతలు, ప్రమథగణములు శివ భగవానునకు ప్రణామములు అనరించితిమి. నానావిధములైనటువంటి స్థుతులతో అందరూ కూడా స్వామిని సంతుష్టపరచిరి. ఆ సమయమున నృత్య గానములతో గొప్ప ఉత్సవమే జరిగెను. సమస్త దేవతలకు, మునులకు గొప్ప ఆనందము కలిగెను. భగవంతుడకు శివునికి కన్యాదానం అనరించి నా కుమారుడగు దక్షుడు కృతకృత్యుడయ్యను. శివులును ప్రసన్నులైరి. సృష్టి అంతయును మంగళమునకు నిలయమయ్యను. రేపటి కథలో సతీదేవియు శివుడు అగ్నికి పరిక్రమణ వరించడము, శ్రీహరి ద్వారా శివతత్వ వర్ణనము, శివుడు బ్రహ్మకు ఒసగినటువంటి వరమునకు అనుగుణముగా వివాహ వేదిక మీద శాశ్వతముగా నిలిచి ఉండడము, శివుడును సతీదేవిను కైలాసమునకు వెళ్ళడం మొదలగు కథలుంటాయి. సర్వే జనా సుఖినో భవంతు.